హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన్ రైడర్ పార్ట్ 6. ఈరోజు అయితే మనము సైకిల్ వెళ్తున్నాం. ఈరోజు అయితే మనం హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం మన బైక్ పైన. ఇక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైము 8 అయితే అవుతుంది, 8:02 అవుతుంది. పోయేసరికి 12:35 అట్లా అవుతుంది కావచ్చు. నాకు తెలిసి 3.5 hours జర్నీ ఉంటుంది. పోయేసరికి ఛార్జింగ్ అయిపోతుంది ఇట్లా నా కెమెరాలో. ఇక వచ్చినంత వరకు అయితే కవర్ చేస్తా. ఫోన్ కూడా సెట్ చేసుకోవాలి మనం, లాంగ్ డ్రైవ్ కాబట్టి. ఇప్పుడు మ్యాప్ ఇట్లా కావాలా. మన బైక్ ఇప్పుడు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 34 చూపిస్తుంది. హైవే కాబట్టి పెరుగుతుంది, ఇంకా 45 వరకు వస్తుంది కావచ్చు నాకు తెలిసి. ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తే వస్తుంది, లేదు రఫ్ స్లో అయితే స్పీడ్ అయితే అంటే తగ్గుతుంది మళ్ళీ ఎకానమీ. అదే కరెక్ట్ మెయింటైన్ చేయాలంటే మనం ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడు పోలే, ఇప్పుడు 174 kilometers అంటే కష్టమవుతుంది కదా అంత దూరం. ఇంకా 155 kilometers 11:30 వరకు ఉంటామట. తగ్గింది కొద్దిగా, ఎందుకంటే అది గూగుల్ ఏంటంటే, గూగుల్ ఏం చేస్తుందంటే మన యావరేజ్ స్పీడ్కి టైం సెట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కామారెడ్డి ఉంది, 20 minutesలో ఉంటాం ఆడ. ఇప్పుడు అది గూగుల్ మ్యాప్ ఏమని చెప్తా అంటే 25 minutesలో మీరు రీచ్ అవుతారని ఉంటుంది. అదే స్పీడ్ కంటే 60 speed/hour దానికి సెట్ చేస్తుంది టైమింగ్. 6 అంటే 1 minute 1 kilometer, అట్లా 60 kilometerకి టైం సెట్ చేస్తుంది. 60 km/h. మనం కొద్దిగా 70-80 అవుతాం, అప్పుడు టైం తగ్గుతుంది. ఇక అంటే ఎంత స్లో పోయినా గూగుల్ మ్యాప్స్ టైం కన్నా లేట్గా మాత్రం పోమన్నట్టు అట్లా. ఇప్పుడు నేను ఒక 50-60 స్పీడ్లో పోయినా కానీ 11:35 వరకు అక్కడ ఉంటా. ఓ లారీ బోర్లో పడ్డట్టుంది. పెట్రోల్ బంక్ దగ్గరకు పోయి ట్యాంక్ ఫుల్ చూపిస్తా. 2 points తక్కువ ఉంది ఫుల్కి, అంటే రేంజ్ తక్కువ చూపిస్తుంది అన్నట్టు. ఫ్యూల్ రేంజ్ 230 చూపిస్తుంది. మనకు పోవాలా రావాలా రెండు కావాలి కాబట్టి ఫుల్ ట్యాంక్ వేపిస్తుంది. ఆడ మధ్యలో, ఆడ మధ్యలో ఒక జియో అనుకుంటా, లేదు ఆడ మధ్యలో ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆడ వేపిస్తాం. ట్యాంక్ ఫుల్కి 2 points తక్కువ ఉంది అంతే. మ్యాక్సిమం స్పీడ్ 90 పోతా అంతే, 90-100 అంతకన్నా ఎక్కువ పోను. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి గూగుల్ మ్యాప్స్లో 75 చూపిస్తుంది, స్పీడోమీటర్ ఏమో 84 చూపిస్తుంది.
మాత్రం మస్తు ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం పోతున్నా కదా, మళ్ళీ హైవే మొత్తం కాబట్టి నాకు బాగా ఎక్సైటింగ్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి నా పరిస్థితి ఎట్లయితే తెలియదు, బ్యాక్ పెయిన్ వస్తుందో. ఇప్పుడే పెట్రోల్ కొట్టించినాం, ఫుల్ ట్యాంక్ వేయించిన. అంటే నిన్న ఫుల్ ట్యాంక్ వేయించిన ఆల్రెడీ. నేను ఆఫీస్కి పోయినా, ఈరోజు ఇటు వచ్చిన, కొద్దిగా ఖాళీ అయింది. 519 రూపీస్ పట్టింది, అంటే 4.5 లీటర్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు. మొత్తం కార్ ఎట్లయింది, మొత్తం ఎయిర్ బ్యాగ్స్ కూడా అలిగిపోయినాయి కార్లో. ఆ పోల్ మాత్రం గట్టిగా ఉంది. అదే కార్ ఉండే వేరునా